రెండు కప్పల పులుసు 1 2 3 3 4 4 ముక్కలు సముద్రపు పండు కప్పల పులుసు. వీ కెన్ ఎంజాయ్. అది కానీ ఎగ్స్ 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 సరే ఎంత ముక్క తగిన కారం సూపర్ 2 స్పూన్లన్నర 4 పండు కప్పలకు 2 స్పూన్లన్నర కారం. ఉప్పు తగినంత వేయాలి. ఉప్పు పసుపు పావు టీ స్పూన్ పసుపు. ఫ్రైకి ఇవి ముక్కలు ఫ్రై. చింతపండు చూపెట్టు. అదిగో చింతపండు ఒక చిన్నది, ఒక 50 గ్రాములు చింతపండు రసం వేస్తున్నాం. వెరీ గుడ్. ఇందులో దీని క్రిందన ముందుగా మసాలా ఫ్రై చేసిన అల్లం వెల్లుల్లి వేసాం. ఆల్రెడీ ముందే ఫ్రై చేస్తాం బాగానే. అల్లం వెల్లుల్లి ధనియాల పొడి జీలకర్ర పొడి ముందుగానే వేసేసాం. దాని మీద ఫిష్ వేసాం అన్నమాట. ఫ్రై అయిపోయింది. ముక్కలు ములిగేటంత వరకు చింతపండు రసం ప్లస్ నీళ్ళు వేసుకుంటాం అన్నమాట. చక్కగానే సముద్రపు పండు కప్పలు పెద్దవి 4 ముళ్ళు ఉండవు. మధ్య ముళ్ళు తప్ప చక్కగా ముళ్ళు ఉండవు. మధ్య ముళ్ళు కొద్దిగా పొట్ట దగ్గర. కమ్మనైన పండు కప్పల పులుసు సిద్ధమవుతున్నది. ఇంకా ఈ పులుసు మరగవాలి, బాగా మరగాలి. వీ కెన్ ఎంజాయ్ విత్ సముద్రపు పండు కప్పల పులుసు. వీ కెన్ ఎంజాయ్ విత్ సముద్రపు పండు కప్పల పులుసు. అది అయిపోయింది, రెడీ. ఓకే, ఫినిష్. ప్రస్తుతానికి ఓ స్టెప్ అయింది. పండుకప్ప ముక్కల ఫ్రైకి కారం. పండుకప్ప ముక్కల ఫ్రైకి పసుపు కారం ఫ్రై. అంతే చాలు. అన్నిటి వేసాల అది లెక్క. ఎగ్ పులుసు అబ్బా. కొత్తిమీర గుమగుమలాడే పులుసు తయారైపోతుంది. సముద్రపు పండు కప్పల పులుసు. గుడ్ల పులుసు పండు కప్పల పులుసు. చూసావా, పండు కప్పల పులుసు రెడీ అయిపోయింది. ఓకే, రైట్, వెరీ నైస్. చాలు.